మానేరు చెక్ డ్యాం ధ్వంసం ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెక్ డ్యాం ధ్వంసమైన చోట బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారన్న ఇరిగేషన్ శాఖ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది చెక్ డ్యాం వద్ద ఎలాంటి పేలుడు పదార్థాల ఆనవాళ్లు లేవని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో నాసిరకంగా ఫౌండేషన్ నిర్మాణం చేపట్టడంతోనే చెక్ డ్యాం ధ్వంసమైనట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చెక్ డ్యామ్ ను 2021లో మొదలుపెట్టి 2023 నాటికి పూర్తి చేసింది సాయిరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. అయితే 400 మీటర్ల పొడవున్న ఈ చెక్ డ్యామ్ నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా సాగలేదన్న ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇష్టారీతిన చెక్ డ్యామ్ నిర్మించినట్లుగా విమర్శలు సైతం స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరిపి కాంట్రాక్టర్తో పాటు గత ప్రభుత్వంలో బాధ్యులైన వారిని శిక్షించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మానేరు చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే ఇసుక మాఫియా వల్లనే చెక్ డ్యామ్ ధ్వంసమైందన్న భావనలకి కూడా ఎంత బలం చేకూరుతోంది? ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానాలు ఉన్నాయి. చెక్ డ్యామ్ ఎవరో ధ్వంసం చేశారంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 224 BNS అదేవిధంగా సెక్షన్ 3 ఆఫ్ సివిక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మొదటగా ఏదన్నా దానికి సంబంధించి డ్యామేజ్ కావడానికి ఏదైనా బాంబు కానీ ఇతర పేలు పదార్థాలు ఉపయోగించాలనే కోణంలో మొదటగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లాకు చెందిన బాంబ్ స్క్వాడ్ బృందాలు నిన్న సాయంత్రం డ్యామ్ వద్దకు చేరుకొని ధ్వంసమైనటువంటి ప్రతి పార్టీని కూడా డాగ్ స్క్వాడ్ బృందాలు గాలించాయి. అక్కడ ఎటువంటి పేలు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు దొరకకపోవడంతో ఇది కావాలని ఎవరో ధ్వంసం చేసినటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో పూర్తి ఆ వైపుగా ఎంక్వైరీ పూర్తి చేశారు. ప్రస్తుతము డ్యామేజ్కి సంబంధించి నాసిరకంగా డ్యామ్ నిర్మాణం జరిగిందా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇసుక తోడుకునేటువంటి వ్యక్తులు కావాలని దాని బేస్మెంట్ కింద ఇసుకను తొలగించి కూలిపోయేలా చేసిన 2 కోణాల లోపల ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి సారించారు. కానీ ఇరిగేషన్ శాఖ లోపల ఒక తీవ్ర చర్చ జరుగుతుంది. 2022 డిసెంబర్ లోపల ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేటువంటి ఒక కాంట్రాక్టర్కు దాదాపు 8,79,728 మెట్రిక్ టన్నుల ఇసుకను ఈ డ్యామ్కు ఎగువ అప్ స్ట్రీమ్ భాగం లోపల ఇసుక తోడేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ జిఎస్ఎండికి అగ్రిమెంట్ చేసుకుంది. 18 నెలల కాలం పాటు వాళ్ళు ఇసుక తోడాల్సింది. దాదాపుగా 2.5 ఏళ్లుగా ఇసుకను తోడి కంప్లీట్ గా ఆ డ్యామ్ బేస్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే విధంగా ఇసుకను తోడారు. సో అందువల్లనే ఆ డ్యామ్ కూలిందనేటువంటి ప్రస్తుతం ఆఫ్ ది రికార్డ్ ఇరిగేషన్ శాఖలో చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానంగా ఆ డ్యామ్ దాదాపు 400 పైగా మీటర్ నిర్మాణం జరిగితే అందులో అప్పర్ ఆప్రాన్ అనేది కంప్లీట్ గా అందులో ఎటువంటి స్టీల్ రాల్స్ కూడా కనిపించట్లేదు. ఓన్లీ కాంక్రీట్ తో మాత్రమే ఫిల్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ డ్యామ్ నిర్మాణం చేశారు. 39 కోట్ల పైసలకు నిధులు వినియోగించినా కూడా 15 కోట్ల నిధులతో కూడా పనులు చేయలేనటువంటి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో అందుకే నాసిరకం నిర్మాణానికి సంబంధించి గతంలో ప్రాజెక్ట్ ఎవరైతే చెల్లా లింగారెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ యొక్క నిర్మాణం చేశారో తాను గత ప్రభుత్వ హయాంలో ఒక మంత్రి చెప్పినట్టుగా నడుచుకొని అందులో ఇష్టారీతిన నిర్మాణం చేయడంతోనే అది డ్యామేజ్ అయిందని బట్టి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో దీనిపై పూర్తిగా దానికి సంబంధించి బేస్మెంట్ కాంక్రీట్ ఏ విధంగా నిర్మాణం చేశారు, ఆ తర్వాత దాదాపు 400 మీటర్ల డ్యామ్ ను ఆ పార్ట్స్ గా బ్లాక్లుగా ఏ విధంగా నిర్మాణం చేశారనేది కూడా క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ చేస్తే అసలు డ్యామ్ కూలిపోవడానికి ప్రధాన కారణం తెలుస్తనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరోవైపు పోలీసులు అక్కడ ఇసుకకు సంబంధించిన రీచ్లు కూడా ఉన్న నేపథ్యం లోపల మెషినరీతో వాళ్ళు ఆ బేస్మెంట్ భాగం నుంచి ఇసుకం తోడితో ఒకవేళ డ్యామేజ్ అయిందని కూడా పోలీసులు విచారణ చేయాల్సింది. ఏదేమైనా కూడా అంత నాసిరకంగా నిర్మాణం జరిగితేనే పూర్తిగా వరద పోటు లేకుండా కూడా దాదాపు 28 బ్లాకులుగా అది డ్యామేజ్ అయిందంటే 28 ముక్కలుగా విరిగిపోయింది ఆ డ్యామ్ అంతా. 150 మీటర్ల డ్యామ్ అంటే ఆ స్థాయిలో డ్యామేజ్ అయిందంటే కంప్లీట్ గా నాసిరక నిర్మాణం అయితేనే అలా జరుగుతుందనేటువంటిది ప్రస్తుతం ఆ ఇరిగేషన్ శాఖ రిటైర్ అధికారం నుంచి అయితే వస్తున్నటువంటి చర్చ. దీనిపై పోలీసుల ఎంక్వైరీ ముగిసిన తర్వాత టెక్నికల్ టీం ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి టెక్నికల్ టీం ఉందో టెక్నికల్ విజిట్ చేసి ఆ యొక్క కాంక్రీట్ ఆప్రాన్కి సంబంధించినటువంటి శాంపిల్స్ అదేవిధంగా
బేస్మెంట్ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో కాంక్రీట్ దానికి సంబంధించినటువంటి శాంపిల్ తీసుకుంటే ప్రధాన కారణాలు తెలిసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక దీనిపై దీని కుట్రపూరితమైన కోణంలో మాత్రమే పోలీసుల ప్రస్తుతం ఎంక్వైరీ మరో 2 రోజుల పాటు కొనసాగబోతుంది. ఆ 2 రోజుల్లో కుట్ర కోణం లేదని పోలీసులు తేల్చితే కనుక ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లోపల ఆ క్వాలిటీ కంట్రోల్ అదేవిధంగా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఇచ్చి దానిపై పూర్తి విచారణ జరిపితే నాసిరక నిర్మాణమా, గత కాంట్రాక్టర్ చేసినటువంటి తప్పిదాలా, లేకుంటే మరే ఇతర కారణాలైనా కూడా బయటపడే అవకాశం ఉంది. సో దీనిపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తేనే ప్రధానంగా ఈ యొక్క మానేర్ చెక్ డ్యామ్ సంబంధించిన డ్యామేజ్ కు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పటికీ అధికార యంత్రాంగం మేల్కోవాలంటే ప్రధానంగా స్థానికుల నుంచి వినిపిస్తున్న డిమాండ్ దాదాపు 1000కి పైగా ఎకరాల ఆయకట్టుకు నీరు అంటుంది చెక్ డ్యామ్ కారణంగా. ఇప్పుడు నీళ్లనే వృధాగా పోతుండడంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఇక దీనిపై ప్రభుత్వం స్పందిస్తేనే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు.